యెహోవా మోషేతో, నేను ఐగుప్తులో ఇంకొక తెగులును రప్పిస్తాను. ఆ తర్వాత ఫరో ఇక్కడి నుండి మిమ్మల్ని పంపించేస్తాడు. కాబట్టి నువ్వు ఇశ్రాయేలు ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్ళ పొరుగువారి దగ్గర ప్రతి పురుషుడు ప్రతి స్త్రీ వెండి నగలను బంగారు నగలను అడిగి తీసుకోమని ప్రజలకు చెప్పు అని మోషేతో చెప్పి యెహోవా తన ప్రజల మీద ఐగుప్తీయులకు కటాక్షం కలుగజేశారు. అదిగాక ఐగుప్తు దేశంలో మోషే ఫరో సేవకుల దృష్టికి ప్రజల దృష్టికి చాలా గొప్పవాడయ్యారు. మోషే ఫరో దగ్గరికి వచ్చి యెహోవా మధ్యరాత్రి దేశంలో బయలుదేరి వెళ్తారు. సింహాసనం మీద కూర్చున్న ఫరో యొక్క మొదటి కుమారుడు మొదలుకొని తిరగలు విసురు దాసి తొలి పిల్ల వరకు ఐగుప్తు దేశంలో పుట్టిన తొలి పిల్లలు అందరూ కూడా చచ్చిపోతారు. మనుషులే కాదు, జంతువుల యొక్క తొలి పిల్లలు కూడా చనిపోతాయి. అప్పుడు ఐగుప్తు దేశం అంతటా మహాఘోష పుడుతుంది. అలాంటి ఘోష అంతకు ముందు పుట్టలేదు, అలాంటిది ఇక మీద పుట్టదు కూడా. ఇంకొక విషయం, యెహోవా ఐగుప్తీయులను ఇశ్రాయేలును వేరుపరుస్తారని మీకు తెలిసేటట్లు మనుషుల మీద కానీ జంతువుల మీద కానీ ఇశ్రాయేలు ప్రజల్లో ఎవరి మీద కూడా ఒక కుక్క కూడా తన నాలుక ఆడించదు. అప్పుడు నీ సేవకులైన వీళ్ళందరూ కూడా నా దగ్గరికి వచ్చి నాకు నమస్కారం చేసి, నువ్వు నిన్ను ఆశ్రయించిన నీ ప్రజలను తీసుకొని మా దేశం నుండి వెళ్ళిపోండి అని అంటారు. ఆ తర్వాత నేను వెళ్ళిపోతానని యెహోవా నీకు చెప్పమన్నారని మోషే ఫరోకు చెప్పి ఫరో దగ్గర నుండి చాలా కోపంతో వెళ్ళిపోయారు. ఇంకా మోషే అహరోనులు ఐగుప్తు దేశంలో ఉండగా యెహోవా వాళ్ళని పిలిచి, నెలలలో ఈ నెల మీకు మొదటిది, ఇది మీ సంవత్సరానికి మొదటి నెల. మీరు ఇశ్రాయేలు సర్వ సమాజముతో ఈ నెల దశమి రోజున తమ తమ కుటుంబంలో లెక్క చొప్పున ప్రతి ఒక్కడు ఒక గొర్రె పిల్లను కానీ మేక పిల్లను కానీ అనగా ప్రతి ఇంటికి ఒక గొర్రె పిల్ల లేదా ఒక మేక పిల్ల తీసుకోవాలి. ఆ మేక పిల్లను తినడానికి ఒక కుటుంబం చాలకపోతే 2 కుటుంబాలు కలిసి ఆ మేక పిల్లను తీసుకోవాలి. ఆ గొర్రె పిల్లను వండుకొని తినడానికి ప్రతి కుటుంబంలో కూడా భోజన పరిమితిని బట్టి వారిని లెక్క పెట్టాలి. నిర్దోషమైన ఏడాది గొర్రె పిల్లను తీసుకోవాలి. అది గొర్రెల్లో ఉందైనా పర్లేదు, మేకల్లో ఉందైనా పర్లేదు అని చెప్తారు. ఈ నెల 14వ రోజు వరకు మీరు దాన్ని ఉంచి తర్వాత ఇశ్రాయేలు సమాజం వారందరూ కూడా తమ తమ కూటంలలో సాయంకాలం మందు దాన్ని చంపి దాని రక్తం తీసి వారు ఏ ఇంట్లో అయితే ఉంటున్నారో ఆ ఇంటి ద్వారబంధాలకి 2 నిలువ కమ్ముల మీద పైకమ్మి మీద రక్తాన్ని చల్లి ఆ రాత్రే వారు అగ్ని చేత కాల్చబడిన ఆ మాంసంను పొంగని రొట్టెలను తినాలి. చేదు కూరలతో దాన్ని తినాలి. ఆ గొర్రెపిల్ల తలను దాని కాళ్ళను దాని అవయవాలన్నీ అగ్నితో కాల్చి అప్పుడు తినాలి. దానితో వీరి భోజనంలో ఉడకని దాన్ని తినకూడదు, నీళ్లతో వండిన దాన్ని కూడా తినకూడదు. పైగా వారు వండుకున్న ఆహారం ఉదయం వరకు ఉండకూడదు. ఒకవేళ ఉదయం వరకు ఏమైనా మిగిలిపోతే దాన్ని అగ్నితో కాల్చాలి. మీరు దాన్ని ఎలా తినాలి అంటే మీ నడుము కట్టుకొని మీ చెప్పులు తొడుక్కొని మీ కర్రలు చేత పట్టుకొని త్వరపడుతూ దాన్ని తినాలి. అది యెహోవాకు పస్కా బలి.